ఇంద్రకిలాద్రిపై అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు దేవుడి దర్శనం కంటే ముందే క్లాక్ రూమ్ వద్ద దోపిడీకి పాల్పడుతున్నారని పలువురు భక్తులు ఆరోపిస్తున్నారు. నిర్ణయించిన రుసుముకు మించి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్లాక్ రూమ్ సిబ్బంది భక్తుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అడ్డగోలుగా దోచుకుంటూ అంటే ఆలయ అధికారులు పర్యవేక్షణ ఎక్కడా అంటూ ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున ఇంద్రకిలాద్రికి వస్తున్నారు. కానీ భక్తి యాత్రలోనే కొందరికి ఆర్థిక భారం ఎదురవుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. క్లాక్ రూమ్ లో సామాన్లు భద్రపరిచేందుకు నిర్ణయించిన రుసుముకు మించి డబ్బులు వసూలు చేస్తుండటంతో కొంతమంది భక్తులు క్లాక్ రూమ్ సిబ్బందిని నిలదీశారు. దీనిపై ప్రశ్నించిన వారికి సరైన సమాధానం ఇవ్వకుండా సిబ్బంది వారితో వాగ్వాదానికి దిగుతున్నారు. దేవస్థానంలో భక్తులకు సేవ చేయాల్సిన చోట వారి అసంతృప్తికి కారణమవుతున్న పరిస్థితులపై చర్యలు ఎప్పుడు తీసుకుంటారని భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఒక్కదాంతో కూడా అమౌంట్ లేదు, 30 రూపీస్ తీసుకున్నట్టు ఒక్కదాంతో లేదు, అన్ని జీవో 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 ఉన్నాయి, మొత్తం అన్ని జీవో పెట్టి అక్కడ కౌంటరెంట్ అండి, కౌంటరెంట్ ఒక్కటే ఉండాలి. ఆ కౌంటరెంట్ ప్రైవేట్ గా ఆ కౌంటరెంట్ అండి, వర్షం వస్తే దానికి ఎవరు అన్ని వస్తువులు తెచ్చిపోతాయి. సుబ్రహ్మణ్యం అండి, హైదరాబాద్ నుంచి వచ్చిన. ఎంతవరకు 10 రూపీస్ అని చెప్పేస్తే ఆడ 30 రూపీస్ కలెక్ట్ చేస్తాను సార్. ఖాళీ లేదని ఆడికి వెళ్ళగొట్టాం మేము కూడా అండి. అట్లేం కాదు, మాట్లాడుతున్నాం. ఇది కరెక్టా? విసిట్ వేరే వాళ్ళది మార్నింగ్ ఇచ్చి విసిట్ తీసుకొచ్చేసి మళ్ళీ మధ్యాహ్నం అదే విసిట్ ఇచ్చి వేరే వాళ్ళని పంపిస్తున్నారు. చాలా దోపిడీ చేస్తున్నారు. బ్యాగేజ్ ఇచ్చేసారు, బ్యాగేజ్ కౌంటర్ ఎంతో దోపిడీ చేస్తున్నారంటే సరిగ్గా రెస్పాన్స్ కూడా కావట్లేదు. ఏమి అడిగామంటే మేము ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నాము, ఈవినింగ్ రండి 6 తర్వాత అప్పుడు ఖాళీగా ఉంటాం, అప్పుడు సిట్టింగ్ చేసి మాట్లాడదామని బిహేవియర్గా మాట్లాడుతున్నారు. చాలా వరస్ట్గా ఉందండి బ్యాగేజ్తో ఉంటుంది. ఇక దోపిడీ చేస్తే ఎలా అండి ప్రజల దగ్గర? ఎక్కడెక్కడి నుంచో వచ్చాము మేము, ఇక అయితే ఎలా అవుతుందండి? ఇదేనా ఫస్ట్ టైం రావడం? అంతకుముందు వచ్చారా? ఆల్రెడీ ఇంతకుముందు 5 ఇయర్స్ దాకా వచ్చాను సార్. అప్పుడు ఏమీ లేదు, ఇప్పుడే చాలా ఇలా జరుగుతుంది. ఇంతకుముందు అయితే లేదు, ఇప్పుడు చాలా వరస్ట్గా ఉంటుంది. వైరా నుంచి వచ్చామండి, మా బ్యాగ్ కూడా అలాగే అన్నారు. 10 రూపాయలు కాదు, మీరు ఆడికి వెళ్ళండి అన్నారు. ఆడికి వెళ్తే 40 రూపాయలు. 30 రూపాయలా? ఏమైనా ఉన్నాయా? ఓన్లీ బ్యాగ్? అది ల్యాప్టాప్ ఏమైనా ఉందా? ఎంతండి ఒక బ్యాగ్ కా? రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, విజయవాడలోని రాష్ట్ర రాజధాని అని చెప్పుకోవచ్చు. ఇటు ముఖ్యమంత్రికి అటు ఉప ముఖ్యమంత్రికి ఆ లోకేష్ కి కూతవేటు దూరంలో ఉన్న ఇంద్రకీలాద్రి విజయవాడ కనకదుర్గమ్మ వారు అని అంటే భారతదేశ వ్యాప్తంగా కూడా ఆ గొప్ప పేరు ప్రతిష్టలు ఉన్న ఆ సందర్భం. ముఖ్యంగా ఏదైతే విదేశాల నుంచి విజయవాడకు వచ్చిన వాళ్ళు, అలాగే ఇతర రాష్ట్రాల నుంచి విజయవాడకు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని వెళ్తారు. ఆ దర్శనం కోసం ఎన్ని ఇబ్బందులు పడినా, ఎంత అక్కడ అనేక రకాల ఇబ్బందులు కొనసాగుతున్నప్పటికీ కూడా ఖచ్చితంగా విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకొని వెళ్ళని భక్తుడు అంటూ ఉండడనే చెప్పుకోవాలా. ముఖ్యంగా ఈ యొక్క ఇంద్రకీలాద్రిపై కొనసాగుతున్న భక్తుల రద్దీని బట్టి ఇక్కడ నిలువు దోపిడీ చేస్తున్నారంటూ కూడా ఆ ప్రజలు భక్తులు వాపోతున్న పరిస్థితి ఉంది. ఈ గుడి తీరు మారదా? ఈ గుడి తీరు ఎలాగా ఉంటే ఆ తాము దేవుడు కోసం రావాలా, ఇక్కడ నిలువు దోపిడీ చేయించుకోవడం కోసం రావాలా అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది భక్తులు. ముఖ్యంగా ఇంద్రకీలాద్రిపై భక్తుల నిలువు దోపిడీ కొనసాగుతుందని చెప్పుకోవాలి. ఎవరికి వారికి తోచిన రీతిలో భక్తుల్ని నిలువున దోచుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. నిత్యం లక్షల మంది భక్తులతో కలకలలాడే తిరుమల తిరుపతి దేవస్థానంలోనే
వస్తువులు భద్రపరుచుకునే అవకాశం ఫ్రీగా ఇస్తున్న పరిస్థితి ఉంది. మనం చూస్తుంటాం ప్రతిరోజు కూడా కోట్ల మంది ప్రజలు వెళ్తా ఉంటారు అక్కడికి. కోట్ల మంది ప్రజలు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటా ఉంటారు. అయినా వారందరికీ కూడా ఉచితంగా ఆ క్లాక్ రూమ్ ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఉచితంగా వస్తువులు భద్రపరుచుకోవటం అక్కడ ఆనవాయితీగా వస్తున్న పరిస్థితి ఉంది. కానీ తక్కువ మంది తిరుమల తిరుపతి దేవస్థానం కన్నా విజయవాడలో దుర్గగుడిలో మాత్రం చాలా తక్కువ మంది భక్తులు వస్తారని దానికంటూ కూడా ఒక రేటు పెట్టి ఆ జోబులు నింపుకునేందుకు కూడా ఎన్ని కూడా అమ్మవారి గుడికి వెళ్ళిన సందర్భాలు 10% ఉంటే 90% జోబులోకి వెళ్లిపోయే సందర్భాలే కోకొల్లలుగా కనపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ప్రతి దానికి ఒక రేట్ అంటూ వసూలు చేయటంపై ప్రజల నుంచి భక్తుల నుంచి తీవ్ర విమర్శలు అయితే వస్తున్నాయి. ముఖ్యంగా భక్తులు భద్రపరుచుకునే పాదరక్షకులు వస్తువులకి డబ్బులు వసూలు చేస్తూ ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న దాన్ని వ్యాపార సంస్థగా మార్చేస్తున్నారని అంటంలో కూడా ఎటువంటి సందేహం లేదంటున్నారు భక్తులు. ముఖ్యంగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చి అమ్మవారి ఆలయానికి దర్శించుకునేవారు సామాగ్రిని భద్రపరుచుకునేందుకు క్లాక్ రూమ్ ఏర్పాటు చేసుకుంటారు. అయితే ఇక్కడ ఒక్కొక్క శాలరీకి ఒక్కొక్క రేటు పెట్టుకుంటున్నారు. అయితే ఆ గుడి తరపున మాత్రం ఆ గుడి సెక్రటరీ గాని బోర్డు కమిటీ నంబర్లు గాని ఒక 10 రూపాయలకు మాత్రమే ఒక వస్తువు అంటూ కూడా అక్కడ స్టిక్కర్ అంటించినప్పటికీ వాళ్ళ దగ్గర నుంచి మాత్రం కనిష్టంగా 30 రూపాయలు గరిష్టంగా 50 రూపాయలు వసూలు చేస్తా ఉన్నారు. మరోపక్క ఏదైతే గుడిలోకి సంబంధించిన ఆ గుడికి పైకి ఎవరైనా వచ్చి శీతల పానీయాలు అడిగినా గానీ గుడి ఆవరణలో శీతల పానీయాలు కొనుక్కోవాలన్నా గానీ ఎంఆర్పి ధర కంటే అధిక ధరలకి ఆ వాటర్ బాటిల్ అమ్మటం, శీతల పానీయాలు అమ్మటం, చిన్న వస్తువులు కావాలన్నా గానీ అధిక ధరలు అమ్మటం, అమ్మవారి చీరలతో సహా కూడా ఇక్కడ ఏదైతే బయట నిత్యం బయట నుంచి వచ్చే భక్తులు అమ్మవారికి శారీస్ ఆ చీరలు సమర్పిస్తుంటారు. శారీ సమర్పించిన సమయంలో చీరలు అమ్మవారికి భక్తులు ఆనవాయితీగా ఇచ్చి వెళ్తా ఉంటున్న నేపథ్యం ఆ భక్తులు ఇస్తున్న ఆ చీరలను వాళ్ళు గుళ్ళోనే అమ్ముతారు. అయితే ఏదైతే బయట ఉండే పెద్ద పెద్ద చెన్నై షాపింగ్ మాల్, సిఎంఆర్ పెద్ద పెద్ద షాపుల కన్నా గాన ఆ గుళ్ళోనే అధిక రేట్లు అమ్ముతా ఉంటారు. అధిక రేట్లకు ఎందుకు అమ్ముతున్నారని భక్తులు అడిగితే తర్వాత చూస్తాము, తర్వాత చేస్తాము, దీని గురించి విచారణ చేపడతా ఉంటారు. మళ్ళీ ఒక గంట ఆగిన తర్వాత మళ్ళీ అదే రేట్లకు అమ్ముతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఏదైతే ఇంద్రకీలాద్రిపై మాత్రం నిబంధనలకు వ్యతిరేకంగా అధిక ధరలు వసూలు చేస్తున్నారు, అధిక ధరలకు కొనుక్కోవలసిందని కూడా భక్తులు ప్రజలు వాపోతున్న పరిస్థితి. ముఖ్యంగా పర్యవేక్షించాల్సిన సూపరింటెండెంట్లు ఆ దరిదాపుల్లో ఎక్కడా ఉండకపోవటం, భక్తులు ఆ సూపరింటెండెంట్లకు ఏమైనా చెప్పుకోవాలనంటే వారు అక్కడ ఎవరు కనపడకపోవటం, పారదర్శకంగా సేవలు అంటే నిలువు దోపిడీనా అని ఆ భక్తులు మండిపడుతున్న పరిస్థితి అయితే ఉంది. గుడికి సంబంధించిన చైర్మన్ గాని గుడికి సంబంధించిన ఆ ఈఓ గాని ఇద్దరు కూడా మీడియా సమావేశం పెట్టిన ప్రతిసారి కూడా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ గుడిలో పారదర్శక పరిపాలన ఉంటుంది, పారదర్శకతతో మేము పనిచేస్తామంటా ఉంటారు. కానీ ఇక్కడ పారదర్శకత అంటే నిలువు దోపిడేనా అంటూ కూడా భక్తులు మండిపడుతున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఒక చీర కొన్నా, ఒక లడ్డు కొన్నా, అలాగే ఒక క్లాక్ రూమ్ లో ఒక వస్తువు పెట్టుకున్నా, లేకపోతే ఇంకేది జరిగిన జీరో రసీదులతో పాత తేదీలతో రసీదులు ఇవ్వటం ఒక భారీ కుంభకోణం అని చెప్పుకోవచ్చు. జీరో రసీదులతో ఇవ్వటం మరొక కుంభకోణం అని చెప్పుకోవచ్చు. అక్కడ నిత్యం కూడా ఏదైతే ఇంద్రకీలాద్రిపై నిలువు దోపిడీ చేయించుకోవడానికి వస్తున్నామంటూ కూడా భక్తులు వాపోతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా దీనికి భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అంటే ఒక్క కుటుంబం దర్శనానికి వస్తే వారి సామాగ్రి 3 నుంచి 5 శాలరీలు మినిమం గా ఉండే పరిస్థితి అయితే ఉంటది. అయితే వారి దగ్గర నుంచి 100 నుంచి 150 రూపాయలు సమర్పించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. అదే విధంగా పాత తేదీలతో ఎంత వసూలు చేస్తున్నారో లేని బిల్లులు కూడా ఇస్తూ భక్తులకు నిలువు దోపిడీ చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి ఉంది. భక్తుల సామాగ్రి కూడా ఇష్టానుసారం పడేస్తుండటంతో కొంతమేరకు భక్తులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఎటువంటి భద్రత కూడా లేకపోవడం కూడా వస్తువుల పట్ల భక్తులు గుడి యాజమాన్యంపై కాంట్రాక్టర్లపై మండిపడుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా కాంట్రాక్టర్ల నుంచి లక్షల్లో
వసూలు చేసే దేవస్థానం క్లాక్ రూమ్ కి అనువైన గదులను కూడా కేటాయించకపోవడం పట్ల కూడా భక్తులు మండిపడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ముఖ్యంగా అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు ఏదైతే లగేజ్ ను భద్రపరుచుకునేందుకు క్లాక్ రూమ్ ఆశ్రయిస్తా ఉంటారు. అయితే వేలంపాట ద్వారా దక్కించుకుంటారు ఈ కాంట్రాక్టర్ ఈ క్లాక్ రూములు గానీ, శీతల పానీయాలు అమ్మేది గానీ, చీరల పంపిణీ వ్యవస్థ గానీ, ఇది మొత్తం కూడా ఆ కాంట్రాక్టర్ వేలంపాటలో దక్కించుకుంటారు. దక్కించుకున్న తర్వాత నిర్ణీత ధర పెడతారు. ఆ ధరకి విరుద్ధంగా 20 నుంచి 30% దాకా పైన వసూలు చేసుకుంటా ఉంటారనే ఆరోపణలు అయితే పెద్ద ఎత్తున వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క గుడికి సంబంధించిన ఈ పూర్తి భక్తుల ఆవేదనను గుడి చైర్మన్ గాని, గుడి ఈవో గాని ఆలకించాలి, పట్టించుకోవాలని కూడా భక్తులు వేడుకున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. సందీప్. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.